వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్లీజ్ మీరందరూ, ప్రత్యేకంగా మీలో ఎవరైతే ఖురాన్ అరబీలో చదవడం రాదో వారు మా యొక్క చాలా సులభమైన కోర్స్ ఉంది. దుక్తూర్ షేక్ సయీద్ అహ్మద్ ఉమ్రీ మదనీ హఫిదహుల్లా నేర్పారు. ఒక నెలలో రోజు ఒక అరగంట పూర్తి శ్రద్ధ వహించి మీరు కొంచెం శ్రమ పడ్డారంటే ఒక్క నెలలో ఇన్షా అల్లా మెల్లమెల్లగా అక్షరాలను కలిపి చదివే అలవాటుకు వస్తారు. అందుకొరకు ఖురాన్ అరబీలో చదివే ప్రయత్నం చేయండి. ఈ పంజ్ సూరా ఎప్పుడైనా ఏదైనా ప్రయాణంలో ఉన్నవారికి మొత్తం ఖురాన్ మోసుకొని పోవడం కష్టమవుతుందేమో అని సులభతరం కోసం ప్రింట్ చేయడం జరిగింది. కానీ దానిపైనే ఆధారపడి ఉండడం కూడా సరి అయిన విషయం కాదు. కొంచెం నా మాటను శ్రద్ధగా అర్థం చేసుకోండి. మన సమాజంలో కొందరు ఎలా ఉన్నారు, సూర యాసీన్ అని, లేదా పంజ్ సూరా అని, లేదా ముంతఖబ్ సూరా అని కొన్ని పుస్తకాలు ప్రింట్ అయి ఉన్నాయి. కొందరు ఆ పుస్తకాలను కొని రోజు వాటిలో నుండే చదువుతారు. అవి తప్ప ఖురాన్లోని వేరే సూరాలు వాటి నుండి జీవితాంతం దూరమే ఉంటారు. ఒక్కసారి కూడా చదివే అవకాశం లేని వారు కూడా కొందరు మన సమాజంలో ఉన్నారు. ఇప్పటికీ మా ఫీల్డ్ వర్క్లో ఇలాంటి వారు ఎందరో కలిశారు. అందుకొరకే విషయాన్ని గమనించాలి. మనం ఏ సమయ సందర్భాన కొన్ని సూరాలు చదవడం ఘనత గల విషయం. వాటి వల్ల మన ఇహ పరాల మేలు మరియు ఎన్నో నష్టాల నుండి రక్షణ ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. ఆయా సందర్భాల్లో మనం ఆ సూరాలు చదవాలి. కానీ అంతవరకే ఫిక్స్ చేసుకొని ఖురాన్ వేరే భాగాల నుండి, వేరే సూరాల నుండి మొత్తానికి అశ్రద్ధగా ఉండడం కూడా ఇది సరి అయిన విషయం కాదు. మరి ఖురాన్ను తెలుగు, ఇంగ్లీష్ ఏమంటారు, దాన్ని లిటరేట్ అని తెలుగు ఇంగ్లీష్ చదివిన వాళ్ళు కొందరు అంటారు. అంటే తెలుగు లిపి అరబీ మాట, ఇంగ్లీష్ లిపి అరబీ మాట. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, ALHAMDULILLA. ఈ విధంగా ఇది కూడా సరి అయిన విషయం కాదు. అందుకే ఈ నా చిన్న ఆడియోలో 2 విషయాలపై నేను శ్రద్ధ వహించాను. 2 విషయాలపై మీ దృష్టి పడాలి, మీరు అర్థం చేసుకోవాలని చెప్పాను. ఒకటి, అరబీ భాషలో ఖురాన్ చదవడానికి మీరు చిన్న ప్రయత్నం చేయండి. మాతో సంప్రదించండి, ఆ లింకులు మీకు పంపిస్తాము. రెండో మాట వచ్చేసి, ఈ చిన్న చిన్న సెలెక్టెడ్ సూరాల పుస్తకాలు ఏవైతే ఉన్నాయో మొత్తానికే వాటిపై ఆధారపడి వేరే ఖురాన్ భాగాన్ని, సూరాలను వదలకండి. మూడో విషయం, ఈ కొన్ని వదాయిఫ్ అని, పంజ్ సూరాలు అని ఎవరైతే సలఫ్ విధానానికి వ్యతిరేకమైన కొందరు ప్రింట్ చేసి ఉన్నారో వాటిలో తావీజులు అని, ఇంకా వేరే కొన్ని ఘనతల మాటలు అని, తప్పుడు విషయాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త ఉండదు.